ప్రైజ్ అలాట్. వినడానికి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అది స్పిరిచువల్ డిసిప్లైన్ అవుతుందని మీకు తెలుసా? మనం అనేక విషయాల్లో వినడానికంటే మాట్లాడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన వాట్సాప్ గ్రూప్స్లో అలా మెసేజ్లు వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వచ్చేది ఆ వర్డ్స్ లేదంటే మనం మాట్లాడే మాటల వల్ల కాదు, కానీ మనం ఎంత త్వరగా స్పందిస్తామో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కార్లో మనం వెళ్తూ ఉంటాం అనుకోండి, ఏదైనా వెహికల్లో మనం డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా ఆగాల్సి వస్తే మనం ప్లాన్డ్గా బ్రేక్ చేసినప్పుడు మనకు కంట్రోల్ ఉంటుంది ఆ సిచ్యువేషన్ మీద. అలా కాకుండా స్పీడ్గా పోయి బ్రేక్ వేసినప్పుడు మనతో పాటు ఉన్న ప్రయాణికులు లేదంటే మనం ప్రయాణికులుగా ఉన్నప్పుడు ఒక జర్క్కి లోన్ అవుతూ ఉంటాం. సో మనం కూడా అంతే, వెంటనే ఏదైనా ఎక్కడ దేనికన్నా రియాక్ట్ అయినప్పుడు దాని యొక్క ప్రతిస్పందన అనేది ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. అందుకే దేవుడు మీతో నాతో ఈరోజు ఒక విషయం మాట్లాడుతూ ఉన్నాడు. అది జేమ్స్ 1:19 నుంచి, యాకోబు పత్రిక 1:19 నుంచి, ప్రతి ఒక్కరు వినుటకు వేగిరపడవలను, మాట్లాడటానికి నిదానించవలను, అలాగే కోప్పడడానికి నిదానించవలను అని. ఎవ్రీవన్ షుడ్ బి క్విక్ టు లిజన్ అండ్ స్లో టు స్పీక్ అండ్ స్లో టు బికమ్ యాంగర్ అని. సో ఇది స్పిరిచువల్ డిసిప్లిన్. దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, ముందు వినడానికి ప్రాధాన్యతనివ్వమంటున్నాడు, మాట్లాడడానికి కాదు అని. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా అన్నప్పుడు మనకు వెంటనే మాట్లాడేయాలా, వాళ్ళకి సమాధానం చెప్పేయాలా అని అనుకుంటా ఉంటాం. సో ఇలాంటి చర్యకి ప్రతిచర్య అనేది బ్రెయిన్ నుంచి వెంటనే సిగ్నల్ వస్తూ ఉంటుంది మనకి. దాన్ని ఆపుకోవడం అనేది ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ ద్వారానే వస్తుంది. ఎప్పుడైతే మనం ఒక అడుగు వెనక్కి వేసి ఆ యొక్క సందర్భంలో ఎలా స్పందించాలని ఆలోచించి నిదానంగా మన మనసుని కుదుటపరుచుకొని ప్రార్థన చేసి మనం తిరిగి మాట్లాడతామో, సమాధానం బ్రెయిన్తో కాకుండా హార్ట్తో మనం ఆలోచించినప్పుడు ఆ యొక్క స్థిమితమైన స్థితిగతులు మనకు ఉంటూ ఉన్నాయి. కారులో బ్రేక్ వేసినప్పుడు అలా ముందుకు పడిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు, మాట్లాడడానికి కాదు. ఆలోచించి ప్రార్థించి సమాధానం కలిగి మాట్లాడినప్పుడు అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. దేవుడు మనల్ని దీవించును గాక.